ఒక్కసారిగా బిగ్ బాస్ దివి నుంచి ఈ పలానా సినిమా హీరోయిన్ దివి అని ఈ విధంగా పేరు మారాలి అంటే ఎలాంటి క్యారెక్టర్ పడితే బాగుంటుంది అంటారు? నేను ఎంత చేసినా ఆ పేరు మారదు. ఫస్ట్ థింగ్ బికాజ్ ఐ హావ్ డన్ ఫ్యూ మూవీస్. So దాని you're happy తర్వాత with నేను no, but I'm okay with it. Okay. There's nothing like I'm not happy or not. I don't want to change something. People's perspective itself I can't change, no. Yes. So నేను అలా అంటే గాడ్ ఫాదర్ లో ఒక రోల్ చేశాను. లంబసింగ్ ఈ సినిమాకి నేను హీరోయిన్ గా చేశాను. ఏటీఎం సిరీస్ కి లీడ్ గా చేశాను. హరికథలో వన్ ఆఫ్ ద లీడ్స్ గా చేశాను. సో ఇవన్నీ చేసినా కూడా ఆ పేరు ఎందుకు మారలేదంటే జనాలు నన్ను చూసిందే ఆ ఫస్ట్ మూవీ నుంచి. ఏ అల్లరి నరేష్ అనే కానీ లేకపోతే కలర్ స్వాతి ఇలా కొన్ని మారవు అని నేను ఐ గేవ్ మై సెల్ఫ్ అన్ ఆన్సర్ దట్ నన్ను చాలా మంది ఇనిషియల్గా అడిగారు బిగ్ బాస్ ఇవి అంటున్నారు, బిగ్ బాస్ ఇది చేంజ్ చేయాలి, ఇది చేంజ్ చేయాలి. అవును అవును అని నేను కొన్ని రోజులు అనుకున్నాను. బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ అండ్ ఇట్ ఈస్ సమ్ షో విచ్ హెస్ గివెన్ మీ ఆ లైఫ్. నా కెరియరే దాని తర్వాత టేక్ ఆఫ్ అయింది. దాని తర్వాతే నాకు మంచి శాలరీ రావడం స్టార్ట్ అయింది. దానికన్నా ముందు నాకు రిజెక్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మీకు కూడా రిజెక్షన్స్ ఉండేనా? అంటే మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారు కదా, ఒక 50-100 రిజెక్షన్స్ ఉండేవి నాకు. సో లైక్ ఎలాంటి రిజెక్షన్స్ చూసిండ్రు? ఏదన్నా బాధ అనిపించిందా? బాగా ప్రతిదీ బాధే కదా. అంటే ఆఫీస్కి వెళ్ళి సిన్సియర్గా చాలా సిన్సియర్గా ఆడిషన్ ఇచ్చి ఏడుపు సీన్ ఉంటే ఏడుపు సీన్ చేసి ఏదన్నా ఇలాంటివి చేసిన తర్వాత ఐ రిమెంబర్ గివింగ్ అన్ ఆడిషన్ ఫర్ సైరా. I was rejected. I gave a very nice. I know that it was a very nice one. సో ఏదైనా ఆడిషన్కి 100% ఇచ్చి అందరూ మెచ్చుకొని అంతా బాగుండి బట్ ఫైనల్లీ లేదు దివి ఈజ్ నాట్ ఇన్ దిస్ మూవీ అనిపించుకున్న రోజులు ఉన్నాయి? అయితే అది రీసెంట్ టైమ్స్. ఐమ్ లైక్ I told in many interviews I got a nice movie with Raviteja garu. Okay అయిపోయింది వన్ ఆఫ్ ద లీడ్స్. అది దాని తర్వాత రాత్రికి రాత్రి హీరోయిన్ చేంజ్ అయిపోయింది. లైక్ 3-4 అమ్మాయిల్లో వన్ ఆఫ్ ద గర్ల్స్ అయినా ఓకే నాకు. బట్ రవితేజ గారు అంటే సచ్ అ బిగ్ పర్సనాలిటీ అండ్ మై లైఫ్ వుడ్ హ్యావ్ మేడ్ విత్ హిమ్. నాకు అంటే చాలా ఎక్కువ ఆలోచించేసుకున్నమాట. ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్ అలాగా ఫర్ మీ ఇట్ వాస్ సో డీప్ దట్ ఐ నెవర్ వాంటెడ్ టు టేక్ అ రెమ్యునరేషన్ ఫర్ దట్ మూవీ ఎస్పెషల్లీ. అంటే ఎప్పుడు ఐఎమ్ నెవర్ బిహైండ్ మనీ, ఐఎమ్ ఆల్వేస్ బిహైండ్ a big opportunity, a big something which changes my life.